న్యాయవాది బేతాళం ప్రకాష్ రావుపై దాడిని ఖండిస్తూ గుంటూరు జిల్లా కోర్టు ఎదుట నిర్వహించిన దీక్షను న్యాయవాదులు విరమించారు. ఈ నేపథ్యంలో న్యాయవాదిపై దాడి చేసిన ఎస్ఐను సస్పెండ్ చేయడంతో దీక్ష విరమించుకున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులు బ్రహ్మారెడ్డి తెలిపారు. పోలీసులు న్యాయవాదులపై దాడులకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. బాయ్కట్ చేయడం, తర్వాత నిరాహారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా కోర్టు బాయ్కట్ చేయడం కూడా జరుగుతుంది. మరి పోలీసు వారిని, తర్వాత ఎస్ఐ గారిని, సిఐ గారిని, తర్వాత కానిస్టేబుల్ని వాళ్ళని చర్య తీసుకోవాలని చెప్పేసి మేము పోలీసు ఉన్నతాధికారులు రావడం జరిగింది. నా జూనియర్ బాధితుడు బేతాళ ప్రకాష్ రావు అతని మీద జరిపినటువంటి దాడికి నిరసనగా గత 7వ తారీఖు నుండి ఇప్పటి వరకు ఆ ఉద్యమాలు నడుపుతూ ఉన్నాం. అక్కడ శిబిరం ఏర్పాటు చేసి దానికి పూర్తి స్థాయిలో గుంటూరు జిల్లా ఫెడరేషన్ కూడా మా అందరికీ పూర్తి సహాయ సహకారాలు అందించి ముందుంచి మమ్మల్ని నడిపించారు ఇప్పటి వరకు. అలాగే పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి న్యాయవాదుల మీద జరుగుతున్నటువంటి దాడి ఇది. దానికి నిరసనగా న్యాయవాదులంతా కలిసికట్టుగా ముందుకొచ్చారు. ఇక నుండి కూడా ఇప్పటి వరకు జరిగింది. ఇంతవరకు పాక్షిక విజయమే. సిఐ డాక్టర్ని వదిలేశారు. అయినా కానీ సహృదయంతో ఏంటంటే ఎస్ఐని సస్పెండ్ చేశారు, మిగతా పోలీసులను ట్రాన్స్ఫర్ చేశారు. అక్కడి వరకే మేము సాటిస్ఫై అయ్యి ఇక నుండి న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్ఐని సస్పెండ్ చేస్తూ కానిస్టేబుల్స్ని బదిలీ చేస్తూ చేసిన చర్య మేము ఆహ్వానిస్తున్నాం. ఇది న్యాయవాదులందరి ఐక్య పోరాటానికి ఉదాహరణ అని తెలియజేస్తున్నాం. భవిష్యత్తులో న్యాయవాదులపైన ఎటువంటి దాడులకి పోలీసులు పాల్పడితే వారిపైన మేమేమాత్రం క్షమించకుండా సరైన రీతిలోనే